వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగా వచ్చిన వాళ్ళు, నెలకి 2 లక్షలు జీతాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపార్ట్మెంట్లు బుక్ చేస్తున్నారండి. విల్లవిల్లాడిపోవడమే. తర్వాత ₹1 కోటి అపార్ట్మెంటా, 2 కోట్ల అపార్ట్మెంటా? అపార్ట్మెంట్కి 2 కోట్లు అవసరమా అండి? అపార్ట్మెంట్కి 2 కోట్లు అవసరమా? ఇంత చేస్తే అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది? చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు, చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు, మేడ మీది గూళ్ళు, మేడిపళ్ళు, చాపలేని కాళ్ళు, సర్వమ్ము కంబైండ్లు, ఈ అపార్ట్మెంట్లు ఇరుకు టెంట్లు. ఇంత గూడు ఉంటుంది, ఇందులోనే బెడ్రూమ్, బాత్రూమ్ అటాచ్డ్ గాడిద గుడ్డు ఉన్నది ఎంత? అన్నీ అటాచ్డే. ఏదో కంపు. ఇదివరకు కంపు ఏదో బయట ఉండేది, ఇప్పుడు పక్కలోకి వచ్చింది. అటాచ్డ్ బెడ్రూమ్, బాత్రూమ్ అటాచ్డ్, డైనింగ్ హాలు, కిచెన్ అటాచ్డ్, హాలు, డ్రాయింగ్ రూమ్ అన్నీ అటాచ్డ్, దంపతులు డిటాచ్డ్. ఎవరు బెడ్రూమ్లోనే మీరు పరిశీలించండి. 6x4 కాదండి, 7x8, 9x11 మంచాలు పెద్దవి. 6x4 రోజులు పోయే, 7x9, 9x11, మొగుడు పెళ్ళాం, అంత పెద్ద మంచాలు. ఆ మంచం కారణంగా ఏమైంది? అటో బీరువా, ఇటో బీరువా. ఇక వీళ్ళు తిరగడానికి చోట్లేదు, కింద ఊడ్చేవాళ్ళు లేరు, కింద అన్నీ దోమలు పేరుకున్నాయి. అన్నీ అటాచ్డ్గా ఉన్నాయి, కానీ మానవ సంబంధాలు డిటాచ్ అయిపోయిన. ఆశ్చర్యకరం కదా. కారణం సంపద వచ్చింది కదా అని మనం గర్వపడి ₹1 కోటి అపార్ట్మెంట్ కొనుక్కోవడం ముఖ్యం కాదండి. దంపతుల మధ్య అనురాగం ఉంటే ఎలా ఉండాలో గుంటూరుకు చెందిన కవి, మహాకవి కరుణశ్రీ గారు చెబుతాడు. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో 2 భుజింప. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలొక్కటో 2 భుజింప. డెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా, పండుగగాదే జీవితము. ఎందుకయ్యా అంతంత భవనాలు కావాలని కోరుకుంటావు? ఓ పాక సరిపోదా? పడుకోవడానికి ఒక చాప సరిపోదా? తినడానికి 2 రొట్లు సరిపోవా? నీ భార్య నిన్ను ప్రేమిస్తుందా లేదా అది ముఖ్యం చూసుకోవయ్యా. ప్రేమిస్తుందా లేదా అది ముఖ్యం చూసుకోవయ్యా. ఇంత డబ్బులుంటే భార్యలు భర్తలు ప్రేమిస్తారని ఏమైనా ఉందని వాళ్ళు డబ్బును ప్రేమిస్తారమ్మా? మన ఎందుకు ప్రేమిస్తారు? మన దగ్గర డబ్బు ఉండి ప్రేమిస్తారు, డబ్బునే ప్రేమిస్తున్నారు, మన కాదు. ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు, రొట్టెలు 1 భుజింప. డెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా, పండుగగాదే జీవితము. భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే, భ్రష్ట నికృష్టుల కొల్వు చేయుటల్ దండుగగాదే. జీవికి స్వతంత్రత మించిన భాగ్యమున్నదే. స్వాతంత్ర్యోద్యమం నడిచే కాలంలో గాంధీజీ గారు సహాయ నిరాకరణోద్యమం అని పిలిపించి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళు మన దోచుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళకి సహకరించడం ఏమిటి? మనం భారతీయత మీద గౌరవం ఉన్నవాళ్ళు, స్వదేశాభిమానం ఉన్నవాళ్ళు ఉద్యోగాలు వదిలేయండి అంటే వెంటనే వదిలేశారని చాలామంది. కానీ కొంతమంది ఈయన తిండి పెడతాడా, ఈయన పిల్లలను పోషిస్తాడా, ఇలాగే చెబుతారు అని వంకర మాటలు మాట్లాడారు. వాళ్ళకు చొరకేయడం కోసం కరుణశ్రీ గారు ఈ పద్యం రాశాడు. ఎంత కావాలయ్యా? నువ్వు ఉండడానికి ఒక పాక సరిపోదా? పడుకోవడానికి ఒక చాప సరిపోదా? తినడానికి 2 రొట్టెలు సరిపోవా? భార్యాభర్తల మధ్య అనుబంధం ఇద్దరు ఉంటే సీతారాములు 14 ఏళ్ళు వనవాసం చేసినట్టుగా హాయిగా చెయ్యలేమా? దీనికి భవనాలు కావాలా అని భ్రష్ట నికృష్టుల కొలువు చేయుటల్ దండుగగాదే. భ్రష్టులు నికృష్టులు మన దోచుకు తిన్న వాళ్ళు పరిపాలిస్తుంటే మనం వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తామా? సిగ్గులేదు. స్వతంత్రత మించిన భాగ్యం ఉన్నదే. స్వచ్ఛంద వృత్తి చేయ లభించు పాయసంపు కంటే పాయసం ముఖ్యం. పరసేవా వృత్తి చేయ లభించు పాయసంపు కంటే స్వచ్ఛంద వృత్తి చేయ లభించు గంజి మేలు అంటాడు పరవస్తు చెన్నైశ్వరి. ఇతరులకు సేవ చేసి వాళ్ళ గూడిగం చేసి వాళ్ళని పొగిడి, దొంగ పొగడ్తలన్నీ పొగిడి, వెనకాల మళ్ళీ తిట్టుకుని లక్షలు సంపాదించుకునే కంటే స్వతంత్రంగా కూలి పని చేసుకుని సాయంత్రానికి ₹100 సంపాదించుకున్న మంచిది, ఏమి ఇబ్బంది లేదు. అది స్వతంత్రత. ఆ స్వాతంత్రోద్యమంలో ప్రజలను పాల్గొనేలా చేయడం కోసం రాసిన పద్యం అండి ఇది. మామూలుగా కవిత్వం రాయలేదు వాళ్ళు. ఇవాళ మనకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నా సరే, ఏ గొప్ప ఉద్యోగాల్లో ఉన్నా ఆలోచించుకోండి, భార్యాభర్తల మధ్య అనురాగం ఉందా లేదా అది ముఖ్యం. ఆ అనురాగం డబ్బును బట్టి ఉండదు, అందాన్ని బట్టి ఉండదు, జీతాన్ని బట్టి ఉండదు, హోదాని బట్టి ఉండదు. కేవలం వ్యక్తి అంతర్గత తత్వాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. అది ఇంటర్నల్ నేచర్. అది ముఖ్యం. అది నువ్వు గ్రహించాలి. అది గ్రహించడం సాధ్యమా? చదువుకునే రోజుల్లో కష్టం అండి. అందుకే చదువుకునే రోజుల్లో ప్రేమలో పడకూడదు. గ్రహించలేరు మీరు. మాకు ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చి మాకు సాధ్యం కావట్లేదమ్మా. వారేమిటో మాకు తెలియదు, మేమేమిటో వారికి తెలియదు.
ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అర్థమవుతారు. భార్య అర్థం కావడం చాలా కష్టం, భర్త అర్థం కావడం అంతకంటే కష్టం. స్టీఫెన్ హాకింగ్ అని గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఇవాళ ఐన్స్టీన్ అంత గొప్పవాడు, ఆయన నోబెల్ బహుమతి ఇద్దామని చూస్తున్నారు ఆయనకి. ఇవాళ ఉన్న భౌతిక శాస్త్రవేత్తలో స్టీఫెన్ హాకింగ్ని మించిన వాడు లేడు. బ్లాక్ హోల్స్ మీద గొప్ప పరిశోధన చేసి సిద్ధాంతాలు బయటపెట్టాడు. పాలపంత అవతల అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయని ఇటీవలే 4 రోజుల క్రితం చెప్పాడు ఆ మహానుభావుడు. ఆయనకు ఆశ్చర్యం ఏంటో తెలుసా? కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, ఏవీ పనిచేయవు, ఒక మెదడు తప్ప. మనకి ఆయనకి తేడా అది, మనకి అన్నీ పనిచేస్తాయి, మెదడు తప్ప. ఆయనకి ఏ అవయవం పనిచేయదు, ఒక మెదడు ఒకటే. ఆయన కంప్యూటర్లో పెట్టుకుని ఆ మెదడుతో అపూర్వమైన పరిశోధనలు చేశాడు. ఆయన్ని ఇంత పరిశోధనలు చేసి స్టీఫెన్ హాకింగ్ అద్భుతమైన విజయాలు సాధించాక పత్రికల వారు ఈ మధ్య ఎప్పుడో 1 ఏడాది క్రితం ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, మీరు ఇన్ని రహస్యాలు కనుక్కున్నారు కదా, మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉందా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చెప్పాడు, మీకు అర్థం కాని విషయం ఏంటంటే మై వైఫ్ అన్నాడు ఆయన. ఆశ్చర్యం అండి, మై వైఫ్ అన్నాడు ఆయన. నా భార్య నాకు అర్థం కాలేదన్నాడు. ఏమిటంటే నిజంగానేనండి, అది చిత్రమైన జీవితం. అది ఆయన కాళ్ళు లేవు, కళ్ళు లేవు, చెవులు లేవు, ఏ అవయవాలు లేవు, మెదడు తప్ప. కానీ ఒక స్త్రీ ఆయన్ని 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కంది. ఆయన పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కంది. అపారమైన సేవ చేసింది, చాలా త్యాగం చేసింది ఎవడని చెప్పాలి, చాలా సేవ చేసింది. అయితే కుంటితనం గుడ్డితనం అన్నీ ఉన్నవాడిని చేసుకోవడం ఏమిటి, సేవ చేయడం ఏమిటి, చేసింది, చాలా శ్రద్ధగా చేసింది. అసలు ఈయన పరిశోధనలకు ఆవిడ కారణం. అలా ఉండబడి చేయగలిగాడు. ఆశ్చర్యం ఏమిటంటే 2 పిల్లల్ని కన్నా ఆవిడ 10 ఏళ్ళు ఎంతో సంసారం చేశాక ఫర్ ఎ సింపుల్ రీజన్ షీ లెఫ్ట్ హిమ్, చాలా చిన్న కారణానికి వదిలేసింది, విడాకులిచ్చింది. ఈయన పాపం, నిన్ను చేసుకోమని నేను అనలేదు, చేసుకున్నావు, వెళ్ళిపోతానంటున్నావు, వెళ్ళిపో, నేను ఎవరిని ఆపాలనే ఉద్దేశం నాకు లేదు, ఆపలేను కూడా, నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, నేను ఎక్కడ ఆపుతాను, నీ ఇష్టం అన్నాడు. కానీ పత్రికల వాళ్ళు అడిగితే చెప్పాడు, నాకు ఆశ్చర్యం అండి, చిన్న కారణానికి వదిలేసి. ఏమిటా? ఎవరో వచ్చినప్పుడు లోపల నుంచి పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాట 2-3 సార్లు. అయ్యి బాబోయ్, అంత నేరమాది. ఆశ్చర్యంగా లేదమ్మా? ఇప్పుడు ప్రభుత్వం ఆడామగా తేడా లేకుండా ఆలోచించండి, మేము ఆడాళ్ళమని ఆలోచించొద్దు.